హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా చాలా సింపుల్ అండ్ హెల్తీయెస్ట్ రెసిపీ అయిన ఈ వెల్లుల్లి కరివేపాకు కారపొడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ పొడి అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఈ పొడి అనేది బాలింతలు కూడా తినొచ్చండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే వేడి అనేది చేయదన్నమాట ఒంటికి. అలాగే ఈ కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను. ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. ముందుగా మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆయిల్ అంటే మనం జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. టేబుల్ స్పూన్ పెద్దదైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని ముందుగా వేయించుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో అయితే కావాలనుకుంటున్నామో దానికి సరిపడా కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత, అంటే మాడిపోకూడదు, జస్ట్ వేగితే సరిపోతాయి. ఆ తర్వాత దానిలో అదే ఆయిల్లోనే ధనియాలు వేసేయాలండి. ధనియాలు చిటపట్లాడతాయి కదా. ఆ తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర అనేది వేసుకోవాలి. ఈ జీలకర్ర ధనియాలు 2 వేగిన తర్వాత, అంటే అవి వేగుతూ ఉండగానే చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా వాటితో పాటే వేయించండి. మెత్తబడుతుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా ఈజీగా తిరుగుతుందనమాట మిక్సీ అనేది. సో ఈ చింతపండు ఇవి బాగా వేగుతాయి కదా. వేగిన తర్వాత దీనిలో మనం ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది కడుక్కొని కొంచెంసేపు ఎండబెట్టుకుని ఉంచుకోండి. ఈ కరివేపాకు మొత్తం కూడా ఇలా మనం పట్టుకుని క్రష్ చేస్తే మెత్తగా పొడి అయిపోవాలన్నమాట. అంత బాగా వేయించాలి. సో వీటన్నిటిని కూడా ఈ విధంగా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. బాగా వేగిపోవాలండి కరివేపాకు, ధనియాలన్నీ కూడా. ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా వేగిపోవాలి. ఈ వేగిన తర్వాత వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా ఫ్యాన్ కింద కానీ లేదంటే నార్మల్గా పెట్టేసేసి చల్లారనివ్వాలి. వీటిని ఎక్కువసేపు చల్లారనిచ్చుకోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్లో మనం ముందుగా ఎండుమిర్చిని తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ వేసుకోవాలి. వాటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో తీసేసుకుని వీటన్నిటిని బాగా పొడిలాగా చేసుకోవాలండి. సో పొడిలాగా చేసుకున్న తర్వాత అవన్నీ పొడి అయిపోతాయి కదా. ఆ తర్వాత దానిలోనే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎండుమిర్చిని వేయించేటప్పుడే దీనిలో కొద్దిగా ఉప్పు వేసేసి వేయించుకుంటే తొందరగా నలిగిపోతాయి అన్నమాట. ఇలా నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఈ పొడి మొత్తాన్ని కూడా. ఇలా పొడి అయిపోయిన తర్వాత దీనిలో మనం చింతపండు, మీరు ఒకవేళ ఒకేసారి కలిపి మిక్స్ చేయకపోతే చింతపండు విడిగా వేసుకుని నేను చేస్తున్నట్టుగా ఈ విధంగా మిర్చిలో చింతపండు వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట చింతపండు కూడా. ఆ తర్వాత లాస్ట్లో మీరు కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఉంటాయి కదా, ఇవి వేసుకోవచ్చు. ఇవి వేసుకుని మళ్ళీ ఒకసారి 2 to 3 times తిప్పండి. తర్వాత ఫైనల్గా మనం దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ముద్దగా అవుతుందన్నమాట పొడి అనేది. కొంతమంది ఏంటంటే చింతపండు లేకుండా డైరెక్ట్గా ఓన్లీ ఇవి మాత్రమే పొడి పట్టేస్తారు. అంటే వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర ఇవి మాత్రమే పొడి పడతారు. దీనిలో ఏంటంటే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా బలమే అనమాట. నువ్వులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవి స్కిప్ చేస్తానండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.